అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 19వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తప్పకుండా చక్కని పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఎంతో చక్కటి రూప లావణ్యాన్ని కలిగిన వ్యక్తులు, ఎంతో ముక్కుసూటిగా అయితే మాట్లాడుతూ ఉంటారు. వీరి యొక్క మాట తీరు చాలా కటువుగా ఉంటుంది. పైకి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. లోపల మనసు ఎంతో మెత్తగా అయితే ఉంటుంది. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఆర్థికంగా చాలా బాగా కలిసిబాటుగా ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా రేపటి రోజున వీరికి ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా చాలా ప్రశాంతంగా అయితే వీరి యొక్క జీవితం మలుస్తూ ఉంటుంది. కష్టాల్లో సైతం స్నేహితులను పంచుకోవాలి. వీరు ఎంతో ఊరటనిస్తుంది. రేపటి రోజున ఇష్టమైన కార్యకలాపాల్లో కాస్త సమయాన్ని పొందడం ద్వారా కాస్త ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఏదైనా కానీ పని పూర్తి చేయాలనుకుంటే చాలా కార్యదీక్షతో అయితే పూర్తి చేస్తూ ఉంటారు. వీరి యొక్క కుటుంబాన్ని మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు చాలా విజయవంత బాటలో నడుస్తాయి. యువకుల యొక్క అజాగ్రత్త పట్ల చాకచక్యం లేకపోవడం పట్ల వ్యాపారంలో కాస్త మోసపూరితంగా అయితే గాయపడే ప్రమాదం కూడా ఉన్నందున చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఆర్థికంగా వీరికి చాలా సమయంలో మంచి మంచి వ్యాపారంలో సవాళ్ళు కూడా ఎదురు కాబోతున్నారు. వీరి యొక్క కృషి, సహనం, చాలా కార్యసిద్ధత కూడా చాలా బాగా నిశ్చితంగా ఉంటుంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత చాలా బాగా మెరుగుగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు. ఎంతో సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు. సానుకూలమైనటువంటి ప్రాణాపాయం. రేపటి రోజున కోపం మరియు కొంత సమయం అయితే కేటాయించాలి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కొన్ని ప్రదేశాల్లో కొత్త అవకాశాలు కూడా కలగబోతున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ కూడాను మీరు కుటుంబంలో ప్రేమ అయితే వెల్లువిరుస్తుంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణం, ఉద్యోగం, పెట్టుబడులు, ఆశించిన లాభాలు కలుగుతాయి. మీ మనసులో కాస్త గందరగోళమైన పరిస్థితి, సరైన నిర్ణయం తీసుకోలేక మీ యొక్క ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. పరువు నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మీ యొక్క మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసరమైన చర్యలు, విభేదాలు మరియు వినోదాలు మీరు రేపటి రోజున ఎన్నో వివాదాలకు కూడా దారితీయబోతుంది. మీ సమయం చాలా అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు తలెత్తబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు పొదుపు పరంగా కానివ్వండి, ఆదాయ పరంగా కానివ్వండి, చాలా ఆర్థికంగా చాలా మంచి రోజు అయితే చెప్పుకోవచ్చు. వృత్తిపరమైన పురోగతి స్థిరంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచుకోగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూల స్థితి వల్ల భాగస్వామిలో యొక్క సహనం మీకు చాలా మంచిదనేది చెప్పుకోవాలి. అద్భుతమైన విజయాన్ని మీరు అందుకోబోతున్నారు. రేపటి రోజున ఎంతైనా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి ఒక ప్రభావితమైన ఒక మంచి వ్యక్తి ద్వారా కలిసే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఎన్నో డబ్బు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసాలు జరిగే ప్రమాదం కూడా ఉంది కనుక మీ యొక్క బాధ్యతలతో బాధపడబోతున్నారు. విఫలమైతే చిరాకు పెరగవచ్చు. పిల్లల్లో తప్పకుండా కొంత సమయం కేటాయించండి.
పిల్లలతో, కుటుంబ సభ్యులతో మీరు ఒక సమయాన్ని కేటాయించడం ద్వారా ఎంతో ఆనందంతో, ఆహ్లాదంతో ఉంటారు. రేపటి రోజున మీరు కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు. కొత్త కొత్త వ్యాపార రంగంలో, పెట్టుబడి రంగంలో కొత్త వ్యాపారాలను సృష్టించబోతున్నారు. సరికొత్త మార్గాలను ఎంచుకోబోతున్నారు. జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎన్నో మంచి అవకాశాలు కూడా మీకు అందిపుచ్చుకోబోతున్నారు. రేపటి రోజున ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టబోతున్నాయి. తప్పకుండా అతిగా ఆలోచించకుండా, ఆందోళన చెందకుండా యోగా, ధ్యానం వంటివి చేయడం చాలా మంచిది. ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు ఆహ్లాదకరంగా గడపడం ద్వారా మీకు ఒత్తిడి అనేది తగ్గుతుంది. రేపటి రోజున ఎంతో దైవ చింతనలో మీరు ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండడాన్ని అయితే మీరు గమనిస్తారు. రేపటి రోజున ఒక కుటుంబ సంబంధిత విషయం గురించి చర్చించవలసిన అవసరం ఉంటుంది. కఠినమైన మాటలు మానుకోండి. ప్రశాంతంగా, వివేకంగా మాట్లాడడం చాలా మంచిది. కఠినంగా మాట్లాడడం ద్వారా బంధాలు, బంధుత్వాలు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ప్రశాంతంగా కోపాన్ని సముదాయించుకొని ఓర్పుతో, సహనంతో మీరు మాటలు మాట్లాడుతూ సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంధాలను బలపరుచుకోవచ్చు. సమస్యలు అనేవి సమసిపుచ్చుకోవచ్చు. ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వివాదాలకు, గొడవలకు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున వ్యాపారంలో ఖర్చులు, అప్పులు నియంత్రించడం చాలా ముఖ్యం. ఆదాయం సాధారణంగానే ఉంటుంది కనుక కానీ ఖర్చులు కూడా పెచ్చు కావచ్చు. భావోద్వేగాలకు గురి చేసే ఖర్చులు కూడా కాబోతున్నాయి. తర్వాత తత్వరే త లాభాలు కూడా మీకు త్వరితగతిన అందుకోబోతున్నారు. పొదుపు ప్రణాళికలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. చిన్నపాటి సమస్యలు ఎదురవ్వబోతున్నాయి. ఎంతో చాకచక్యంతో, నేర్పుతో మీరు వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. విశ్రాంతి చాలా అవసరం అనైతే చెప్పుకోవాలి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. ఆర్థిక యొక్క పరిస్థితి బాగా మెరుగుపడిపోతుంది. ఒక మంచి శుభవార్త అయితే మీకు రాబోతుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎవరితో అయినా మితిమీరిన వాదనలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. కుటుంబ వాతావరణం క్షీణించవచ్చు. పనిలో వైఫల్యం, అసంతృప్తి, నిరాశకు దారితీస్తుంది. మీ యొక్క నిర్ణయాత్మక ఆలోచనలు కూడా రేపటి రోజున యొక్క రాశి వాళ్ళకి సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. సానుకూలమైన ఆలోచనలు మీకు వివాదంలో మీకు అటువంటి విధానంలో మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా అయితే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఎంతో జాగ్రత్తగా మీరు ప్రతి పనిలో కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మంచి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా వ్యక్తపరచకపోతున్నారు. మీ యొక్క భావాలను బహిరంగంగా పంచుకోబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క దృష్టి కనుక వృత్తి వ్యాపార జీవితంపై మెరుగుపడే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో కలిసి ఎన్నో చక్కని ఆహ్లాదకరమైన విహారయాత్రలకు కూడా మీరు రేపటి రోజున ప్రయాణాలు కూడా చేయబోతున్నారు. మీ యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కూడా కలగబోతుంది. తద్వారా మీకు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఎంతో ఓపికతో ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఓర్పును పాటించవలసిన అవసరం ఉంది. గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి బంధాలను దూరం చేసుకోవద్దు. వివాహేతర సంబంధాల్లో ఇంట్లో అశాంతి, సంతోషం ప్రభావం చూపుతాయి. అలాగే వివాహేతర సంబంధానికి దూరంగా ఉండడం చాలా మంచిది. పరువు నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్త వహించడం కూడా మంచిది. మీతో తప్పకుండా అయితే ఆఖరిగా వినవలసింది ఏంటంటే కనుక రేపటి రోజున ఎక్కడ ఉన్నా, ఎంత ఖర్చు పెడుతున్నా తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. భవిష్యత్తులో తిరిగి అటువంటి విషయాలకు డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కాస్త ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా అయితే మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి దైవారాధన చేసుకోవాలి. అలాగే కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. సూర్య నమస్కారాలు చేసుకోవడము, అలాగే ఆర్ఘ్యం సమర్పించడము, ఆదిత్య హృదయ పారాయణలు పఠించడము, అమ్మవారికి ఉదయం సాయంత్రం నేతి దీపంతో దీపారాధన చేసి తప్పకుండా మీ యొక్క మనసులో కోరికలు అమ్మవారికి విన్నవించుకోవడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.